సంపద సృష్టిస్తా, సంక్షేమ ఆపను, అభివృద్ధిని పరుగులెత్తిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేతగాదు, సంపద సృష్టించడం చేతగాదు, పంచుడే పంచుడు, ఆ పంచుడు ఆడదైనా చేస్తుంది, దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు అని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో నమ్మించి తన అనుభవాన్నంతా రంగరించి తాను విపరీతమైనటువంటి ఆస్తులు పెంచుతానని, సంపద సృష్టిస్తానని ప్రజల్ని నమ్మబలికి అధికారాన్ని దొరకబుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల్లో సాధించింది ఏమన్నా ఉందంటే శూన్యం అని చెప్పాలి. ఇది మనం చెప్పేటటువంటి లెక్కలు కాదు. కాగ్ తాజాగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ఏదైతే బడ్జెట్ 2,69,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారో ఆ ఆదాయము దాదాపు 9 నెలలు గడిచిపోయింది. మరొక 3 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటికి వచ్చినటువంటి ఆదాయము 2,69,000 కోట్ల రూపాయలకు గాను 1,66,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అంటే రాబోయేటటువంటి 3 నెలల్లో 1,00,000 కోట్ల ఆదాయం రావాలి. ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనపట్టలేదు. అంటే కాగ్ నివేదిక ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ఆదాయం సమపార్జనలో వెనకబడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతేకాకుండా వాళ్ళు ఆశించినటువంటి ఏ రంగాల్లో ఎంత ఆశించారని కానీ చూస్తే జిఎస్టీలో 52,000 కోట్ల రూపాయలు, అంటే డిసెంబర్ నాటికి 52,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి ఆలోచిస్తే 32,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. రిజిస్ట్రేషన్స్ ద్వారా మరి 13,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూస్తే 5,400 కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే 13,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అదేవిధంగా అమ్మకపు పన్నుల ద్వారా 24,000 కోట్లు వస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా 13,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాల్లో మనకు 35,000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటే కేవలం 22,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్లు కూడా మరి వీళ్ళే కదా అధికారంలో ఉంది. ఈ 3 భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా. 30,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వాల్సి ఉంది, కానీ 9,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. అంటే రాగాపోగా ఇప్పటి వరకు బడ్జెట్లో వీళ్ళు చూయించిన దానికి రావాల్సినటువంటి అమౌంట్కి 60,000 కోట్ల రూపాయలు వెనకబడి ఉన్నారన్నమాట. పోనీ ఈయనేం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టాడు, పంచిపెట్టడం కాదు సంపద సృష్టించాలని చెప్పాడు కదా. ఈయన అన్నదేంటి, రెవెన్యూ వ్యయం ఎక్కువే ఉంటుంది కానీ పెట్టుబడి వ్యయం కూడా బాగా ఉండాలి, పెట్టుబడి వ్యయం కూడా రెవెన్యూ వ్యయం వెనకాలే ఉండాలి, అది నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పి కథలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,35,000 కోట్ల రూపాయలు ఇప్పటికి చేయవలసి ఉంటే 1,57,000 కోట్లు మాత్రమే చేశారు. పెట్టుబడి వ్యయం చేయవలసింది 37,000 కోట్లు అయితే కేవలం 8,000 అంటే 8,000 కోట్ల రూపాయలు మాత్రమే చేశారు. అంటే ఇక్కడ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటంటే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జిఎస్టీ వసూలు చేసేటటువంటి క్రమంలో అత్యంత దారుణంగా పడిపోతున్నటువంటి రాష్ట్రాల్లో ఇది జిఎస్టీ వసూళ్ళు అనేది, జిఎస్టీ పెరుగుదల అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో మనందరికీ తెలిసిందే. వస్తు వినిమయాల మీద ఉంటుంది. వస్తు వినిమయాలు ఎప్పుడు జరుగుతాయి? ప్రజల్లో కొనుగోలు శక్తి ఉన్నప్పుడు పెరుగుతాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండాలంటే వాళ్ళకి ఆర్థిక వనరులు ఉండాలి, ఆర్థిక వెసులుబాటు ఉండాలి, వాళ్ళ దగ్గర సంపద ఉండాలి, వాళ్ళ దగ్గర ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే వస్తువుల వినిమయం జరుగుతుంది.
అటువంటి సంపద సృష్టిస్తా, ఆదాయం కల్పిస్తా, పేదవాడిని కూడా ధనవంతుడిని చేస్తా అని మాటలు చెప్పినటువంటి ఈయన హయాంలో ఆదాయం కొనారిల్లిపోయి జిఎస్టీ వసూలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున నిలిచింది. వేగంగా జిఎస్టీ నుంచి ఆదాయం కోల్పోతున్నటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు 2,66,000 కోట్ల రూపాయలు, మొత్తం మీద 2,66,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తానన్నటువంటి ఈ ఆదాయం చూపిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి 1,66,000 కోట్ల రూపాయలు మాత్రమే చేయగలిగారు. ఏ స్థాయిలో వెనకబడి ఉన్నామని చెప్పారు. ఈయన ఒక విషయంలో మాత్రం ప్రగతి సాధించాడు. ఏ విషయంలోనంటే జిఎస్టీ డౌన్ఫాల్లోనేమో అగ్రస్థానంలో ఉన్నాడు. అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి క్షీణించిపోయింది, ప్రజల దగ్గర ఆదాయ వనరులు హరించుకుపోయాయి, ప్రజల దగ్గర డబ్బు నిల్వలు తరిగిపోయాయి, పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా సరే డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ప్రజల్లో లేదు. కానీ అప్పులు మాత్రం పెరిగిపోయాయి. డిసెంబర్ నాటికి ఈయన 68,000 కోట్ల రూపాయలు అప్పు చేయవచ్చు. కానీ ఇప్పటికే 65,500 కోట్ల రూపాయలు, 65,500 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు చేశారు. అంటే రాబోయే ఈ 3 నెలల కాలంలో కేవలం 2,500 కోట్లు మాత్రమే అప్పు చేయాలి. కానీ ఆ పరిస్థితి ఏం కనపట్ల. ప్రతి మంగళవారం మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు చేతులు చాచేటటువంటి పరిస్థితి ఉన్నారు. అలాంటి మంగళవారాలు కనీసం 14 మంగళవారాలు రాబోతూ ఉన్నాయి. అంటే అప్పు మాత్రం 1,00,000 కోట్లు దాటిపోతుంది. ఒక్క అప్పు విషయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మించిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆదాయం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా అట్టడుగు నిలిచిపోయి ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అప్పు ఎక్కువ, ఆదాయం తక్కువ. కరెక్ట్గా చెప్పాలంటే అప్పు కొండంత, ఆదాయం 0. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. నమస్తే.